అదే నా జీవితంలో అదృష్టవంతమైన రోజు. నా మీనమ్మ నేను చూడబోయే రోజు. నాకేం అర్థం కాలేదు శనబాబు. ఆ రోజు శనమ్మయ్య గారిని ఎట్టగలుగుతారు? కనిపిస్తుంది. మనం వెతికితే దొరకకపోవచ్చు, మన కంటికి కనిపించకపోవచ్చు. ఏ గ్రహమైనా అడ్డుపడి తప్పించొచ్చు. ఏ శక్తి అయినా నా దగ్గరికి రాకుండా ఆపొచ్చు. కానీ ఫిబ్రవరి 5 మాత్రం ఏ గ్రహము అడ్డుపడలేదు, ఏ శక్తి నన్ను ఆపలేదు. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో నా మీనమ్మను కలుసుకుంటాను, కలుసుకుని తీరతాను. వస్తున్నాను మీనమ్మా. ప్రళయంలా ఎదురు చూస్తూ ఉప్పెనలా ఉప్పొంగి సునామీలా నీ దగ్గరికి వస్తున్నాను. అమ్మా, త్వరగా భోజనం వడ్డించు, ఆకలి దంచేస్తోంది. అంత కోపంగా చూస్తావేంటమ్మా? 4 తగిలిద్దామంటే నీది కొట్టించుకునే వయసు కాదు. పోనీ తిడదామంటే ఇంత పెద్దవాడివయ్యాక ఆ పని చేయలేను. కోపంగా చూడ్డం తప్ప అంతకన్నా ఏం చేయగలనరా? అంత తప్పు నేనేం చేశానమ్మా? చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతావేంట్రా? చిన్నోడి మనసు తెలుసుకోకుండా నిశ్చితార్థానికి ఏర్పాటు చేశావు. సమయానికి స్రవంతి జాను వచ్చి నిశ్చితార్థం ఆపారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇష్టం లేని పెళ్లి చేసుకుని జానుని తలుచుకుంటూ నీ తమ్ముణ్ణి పెళ్లి చేసుకోనందుకు ఆ అమ్మాయి, జానుతో రామ్ పెళ్లి జరిపించలేకపోయినందుకు స్రవంతి, అందరూ జీవితాంతం బాధపడేవారు. ఇంతమంది బాధపడతారన్న కనీసం ఆలోచనైనా లేకుండా ఇలా చేయటం కరెక్ట్ కాదురా. ఏదైనా తెగే వరకు లాక్కూడదు. నువ్వెందుకమ్మా అంత బాధపడుతున్నావు? నేను తెగే వరకు లాగడం వల్లే మంచి జరిగింది. ఇక్కడ స్విచ్ వేశాను, అక్కడ లైట్ వెలిగింది. నువ్వు కోరుకున్నట్టే జాను నీ చిన్న కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది కదా, హ్యాపీగా ఉండమ్మా. ఏమోరా, నువ్వు చేసిన పని నాకైతే నచ్చలేదు. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నేను చేసింది 100% కరెక్ట్. ఏంట్రా నువ్వు చేసింది కరెక్టు? జాను కోసం నేను బాధపడుతున్నాను అనుకుని నాకు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తే క్రమంగా జానుని మర్చిపోతానని భ్రమపడి పెద్దరికం మీదేసుకుని నిశ్చితార్థానికి ఏర్పాటు చేసావు. దానివల్ల సమస్యలు తీరిపోతాయని పొరపాటు పడ్డావు. నువ్వు చేసిన పని వల్ల వదిన ఎంత బాధపడుతుందో ఆలోచించావా? నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంట్రా? నేను చేసిన దానికి స్రవంతి బాధపడ్డా, నువ్వు బాధపడ్డా, చివరికి ప్రాబ్లం క్లియర్ అయింది కదా. నువ్వు ప్రేమించిన జాను మనస్ఫూర్తిగా నీతో పెళ్లికి ఒప్పుకుంది కదా అని జాను నీతో చెప్పిందా? నాతో చెప్పకపోవచ్చు, కానీ అందరి ముందు చెప్పింది కదా. జాను చెప్పిన విషయం మాత్రమే ఆలోచిస్తున్నాడు, కానీ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అర్థం చేసుకోలేకపోతున్నావు. ఏంట్రా చిన్నోడా నువ్వు చెప్పేది? అవునమ్మా, జాను నాతో పెళ్లికి ఒప్పుకున్న మాట వాస్తవమే. కానీ ఎందుకు ఒప్పుకుందో తెలుసా? వదిన బాధపడకూడదని ఒప్పుకుంది. కాబోయే బావగారిగా 10 మందిలో వీడి పరువు పోకూడదని ఒప్పుకుంది. అంతేకాని నా మీద ప్రేమతో మాత్రం కాదు. జాను మనసులో నేను లేను. జాను మనసులో నువ్వు లేవని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావురా? జాను కళ్ళు చెప్పాయి వదిన. ఒప్పుకున్నానని చెప్పేది నోటి మాట కాదు వదిన, కళ్ళు చెప్పాలి, మనసు చెప్పాలి. తను ఎంత ఇష్టంగా ఒప్పుకుందో ప్రేమించే నా మనసుకు మాత్రమే తెలుసు. అలా మాట్లాడతావేంటి రామ్? నిన్ను పెళ్లి చేసుకోవడానికి జాను అందరి ముందు ఒప్పుకుంది కదా. నిజంగానే ఇష్టం లేకపోతే ఒక ఆడపిల్ల అంతమంది ముందు ఎలా ఒప్పుకోగలదు? ఎవరి మీద ఇష్టంతో ఒప్పుకుందో వదినా? నా మీద ఇష్టంతోనా? నువ్వు బలవంతం చేస్తున్నావు కాబట్టి, నీ మీద ప్రేమతో నిన్ను బాధ పెట్టకూడదని ఒప్పుకుంది. 10 మంది ముందు మన 2 కుటుంబాల పరువు పోకూడదని ఒప్పుకుంది. కావచ్చు, కానీ జానుకు నీ మీద మంచి అభిప్రాయం ఉంది. అదే లేకపోతే ఎంతమంది బలవంతం పెట్టినా, ఎవరి పరువు పోయినా ఆడపిల్ల పెళ్లికి ఒప్పుకుంటుందా?